పక్కా మిడిల్ క్లాస్. జీవితంలో ఏదో కత్తిరించి కట్టేసిన వాళ్ళు, ఏదో కూల్చేసి అందరినీ నాశనం చేసిన వాళ్ళు మనల్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని ఎగతాళి చెయ్యొచ్చు, చెయ్యనివ్వండి. కానీ మేము మాత్రం మనమే వేసుకున్న గీతలను దాటడానికి భయపడతాం. మాకు వేల కోట్లు కూడబెట్టుకోవాలని ఆశ లేదు. దేశం మొత్తానికి, సమాజానికి నిప్పు పెట్టి మన కోసం కాచుకోవడం వరకు మేము దుష్టులు కాదు. అంతేకాని మాకసలు ఆశలే లేవని కాదు, ఉన్నాయి. మా ఆశలు ఎలాంటివి? రిటైర్ అయిన తర్వాత పింఛన్ వచ్చే ఒక మంచి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అలా కాకపోతే నేను పడిపోయినప్పుడు లేపే ఒక మావ ఉండాలి. 30-40లోన 40-60లోన ఒక చక్కని ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంటి అప్పు త్వరగా తీర్చేయాలి. ఆ తర్వాత సాధ్యమైతే ఒక కారు తీసుకుని జూమంటూ తిరగాలి. పిల్లలను మంచి పాఠశాలలో చేర్చాలి. వారిని IAS చేయాలి. కాకపోతే కనీసం డాక్టరో ఇంజనీరో చెయ్యాలి. సాధ్యమైతే మన ఇంటి పైకప్పుపై ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని కిందివి అద్దెకివ్వాలి. కొడుక్కి ఒక బైక్ కొనిపెట్టాలి. కూతురికి కొంత బంగారం పెట్టి పెట్టాలి. 4 జనాలు భలే భలే అనేట్టుగా జీవించాలి. మా ఆశలన్నీ ఇంతే, ఇలాంటివే. అవును, మేము పక్కా మిడిల్ క్లాస్.